ఇంతకు అది బీఆర్ఎస్ సభనా టీఆర్ఎస్ సభనా తెలంగాణ ప్రజలు అడగాల. ఆ సభలు పెట్టుకుంటున్నారంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. కాకపోతే సంతోషం ఏంటంటే కనీసం పాప ప్రజలకు 500, ఆడోళ్ళకి 800 ఇచ్చిరట, మగోళ్ళకి 1500 అట బిర్యానీ అని ప్రజలు చెప్పారు. మేము చెప్పలే, వాళ్ళు అన్నోళ్ళు చెప్పారు. సరే, ఓ పూట వాళ్ళని ఆనందంగా ఉండొచ్చు. మీరు అందులో చూసినట్టయితే నువ్వు తెలంగాణ ఇచ్చిన 10 సంవత్సరాలల్లో అమరవీరులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మళ్ళీ ఏమిటికి నువ్వు అధికారంలోకి వస్తా నేను అది చేస్తే ఇది చేస్తా అని చెప్పి నువ్వు రుణమాఫీ 10 సంవత్సరాలలో 30,000 కోట్లు చేస్తే మేము 15 నెలల 15,000 కోట్లు చేసినాం. అమరవీరులకి ఎప్పుడైనా మీరు వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళని మంచి చెడులు ఎప్పుడైనా తెలుసుకున్నారా? కాలికి గజ్జ కట్టిన ఇవాళ గద్దరన్నని పక్కన పెట్టి ఇలా కాలికి గజ్జ కడితేనే ఇలా తెలంగాణ ఉద్యమంలో ఆ పాటతోనే మనకి ఊపొచ్చింది. నువ్వు సొంతంగా తెలంగాణ కోసము నువ్వు పార్టీ ఏర్పాటు చేసినా అని చెప్పినావు. మరి తెలంగాణ కోసం, తెలంగాణ సెంటిమెంట్ కోసం నువ్వు చేసినప్పుడు భారత రాష్ట్ర సమితి అని ఎట్లా పెట్టినావు? అడగండి అయ్యా. యువత అంటున్నారు కదా, కామెంట్లు పెడతారు. ఇప్పుడు కామెంట్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా, మేము వచ్చి 15 నెలలు అయ్యింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను రావద్దని ఎవడంటే నేను ఇప్పటి నుంచి వస్తా, నేను రావద్దన్నాడు వాడు. నేను వస్తా నిన్ను అడుకున్నాడు వాడు. నీకు గజ్వేల్ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నావు. కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారా? మీ సిక్కు మీరే తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణకు విలన్, నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయితే మీరు హీరోలు కదా, మరి హీరోలు ఎందుకో జీరోలు లాగా ఎందుకు అయ్యారు మరి? ఇప్పుడు ఎందుకంటే అమ్మ తెలంగాణ ఇచ్చినాక మోసం చేసింది మీరు హీరోలా? తెలంగాణ ప్రజలకు తెలియదా? మీరు హీరోలే కదా, మరి హీరోలు ఎందుకు తిరగాలి కదా, రోడ్ షోలు చేయాలి కదా, మరి ఫామ్ హౌస్లు ఎందుకు పడుకోరు? ఇవాళ అంత పెద్ద సభ జరిగితే ఒక్క మహిళతో మాట్లాడించలేదండి. ఇవాళ గాంధీ భవన్ మొత్తం మేము ఆడోళ్ళమే ఉంటాం. ఇదండి ప్రజాస్వామ్యం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎజెండాలు ఉండవు, ప్రజల ఎజెండా ఉంటది. కేసీఆర్ ఎజెండానే ఉంటది. అట్లా బీఆర్ఎస్ తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చింది. ఎవడు వాళ్ళ ఇంట్లో బిడ్డ చచ్చిందా, కొడుకు చచ్చిండా, లేకపోతే అల్లుడు చచ్చిండా? సిగ్గుండాలి మాట్లాడానికే. తెలంగాణ ఉద్యమం మా తమ్ముళ్ళు చచ్చిపోయారు, ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయినరు. వాళ్ళ కొట్టాల మీద, శవాల మీద పేలాలు ఏర్కొని మీ కుటుంబం తిన్నది. గా మాట మాట్లాడొద్దు. తెలంగాణ ఉద్యమకారుడు నేను ఒప్పుకుంటా, నేను కాదు, తెలంగాణ ప్రజలందరూ ఒప్పుకుంటాం. నేను కాదన్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర బీఆర్ఎస్ పార్టీని పెట్టినవు ఆ రోజు. నువ్వు మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ పెట్టినావు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని చేసుకున్నావు? తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ముమ్ము చేసినావు. మరి చేసినావు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక పక్క రాష్ట్రాలలో ఎందుకు పోటీ చేయలేదు? ఏట్లో రాయి, గూట్లో రాయి, ఏట్లో రాయి ఇస్తాను పోయినావు. మేము వద్దన్నావా దానికి? అది ఒక్కసారి ఇట్లా ఎట్టి చూపిస్తే 4 ఏళ్ళు మరణే చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేవు, అదే విధంగా రైతాంగం మొత్తం మళ్ళీ వెనకటి రోజుల్లాగా అయిపోతుంది అంటే చెప్పిన తమ్ము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కానివ్వండి, దేని మీద కానివ్వండి, వాళ్ళు అన్నంత మాత్రాన కేసీఆర్ గారు 100 మాట్లాడతారండి. ఆయనకి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ సూపర్గా పనికొస్తారు. ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. ఆయన మాటలను మనం కూడా కొద్దిసేపు ఆనందిద్దాం. నిన్న చూడలేదా మనం? నీ ఎంత పాలన అంటే ఒక్కడే మాట్లాడతాడు. ఒక్కడే కర్త క్రియ కర్మ అన్ని నేనే అంటాడు. కాంగ్రెస్ పార్టీకి మీకెక్కడండి పొంతన? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇకపోతే మీ బిడ్డ ఎక్కడా, మీ కొడుకు ఎక్కడా, మీ మనవన్లు ఎక్కడా, మీ అల్లుడు ఎక్కడా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓకే, మీరు పార్టీ పెట్టుకోరు, వద్దని ఎవరు అంటలేరు. తిరగండి ప్రజలలో. ప్రజలు నమ్మి ఓటేస్తే వస్తారు, కాదని ఎవరంటారు? కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తేనే ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మేమేమి ఇర్రవీగట్లేదే. మేమేమి ఎప్పుడు కూడా అదనే, అప్పుడు అధికారంలో లేని వాళ్ళం ఎట్లున్నాం, ఇప్పుడు అట్లనే ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఏదో మాట్లాడి మీ ఇప్పటి నుంచి వస్తే అప్పటి నుంచి 15 నెలలు లేదు, ఏడొస్తాయి ఇంకా పోయి అందులో ఫామ్ హౌస్లో పడుకుంటుంది. నీ అసలు నీ సభ్యత్వాన్ని అసలు రద్దు చేయాలి. ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడేదో సభ పెట్టి 300 కోట్లు ఓడపసొమ్ము, ఎవనపసొమ్ము, అవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే బాధ అవుతుంది. తెలంగాణ ఆగమైతుంది. బాధ అయినాడు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటాడండి? నాకు అర్థం కాదు. బాధ అంటున్నావు కదా, మరి ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నావురా? నీకు ఎక్కేటప్పుడు 2 ఉండాలి, దింపేటప్పుడు 2 మనుషులు ఉంటేనే మాట్లాడలేవు. బాధ అయినా నువ్వు ఉంటే ప్రజలలో ఉండాలి కదా. నువ్వు సూచనలు ఇవ్వు, ఒక పెద్దన్న పాత్ర వహించు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకు. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోసం ఇలా తెలంగాణ ఉద్యమకారులు పిల్లలందరూ చనిపోతున్నారని అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే దాన్ని ఏం చేసినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? మళ్ళీ ఏం పడుదామంటున్నావు? డబుల్ బెడ్రూమ్ అని ఎంత పెద్ద స్కామ్ చేసినావు నువ్వు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి, ఇవన్నీ అంటివి 1000 కోట్లు దారదత్తం చేసుకుంటువి. ఆ డబ్బులేగా ఇప్పుడు తీసుకుపోయాను పెట్టి రాజల సొమ్ము పాలు. మళ్ళీ ఎట్టిస్తారు నీకు తెలంగాణ? నిన్ను ఇలా ప్రతిపక్ష హోదా మంచి హోదానే ఇచ్చారు, మరి ఎందుకు వస్తలేరు మీరు? మీ ఎమ్మెల్యేలను ఎందుకు పట్టించుకుంటలేరు? పక్క పార్టీలకు ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ కూర్చొని మీరు నెమరేసుకోండి. ఏదో మనం అరే ఓ రావయ్యవాయా, నువ్వు రా అంటే ఫామ్ హౌస్లో కూర్చేస్తారా? నీ కోటు నిన్ను ఓడని అడుక్కుంటారా? నేను ఓడొద్దు అంటుండు.
మేమైనా అడ్డుకున్నామా? ఎవరు పాలన మంచిగా అనిపిస్తే ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు. అవునండి, అవునండి. ఇప్పుడు అవి అవి వస్తేనే కదా నువ్వు పెద్ద అది కదా. ఇప్పుడు తుర్మాన్ కానీ ఉద్యమకారుని 10 ఏళ్ళు సీఎం కదా, మరి నిన్నెందుకు కరగాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్లో వండుకోబెట్టిరు? ఓటమి గెలుపును సమానంగా స్వీకరించినోడే లీడర్. ఓడిపోగానే మొత్తము జీవశవం లాగా అయిపోతే ఎట్లా? ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రజలలోనే ఉంటాం. ఓటు గెలిపి ఎందుకంటే కొత్త బీజగాడు పొద్దురగాడు అన్నట్టుగా మీకు బుద్ధి చెప్తారు ప్రజలు. పడగొట్టమంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని పడగొట్టడానికి నీకెక్కడి రైట్ ఉంది? అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అవన్నీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు. ప్రజలలోకి వెళ్ళండి. ఫస్ట్ మీ గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచిండ్రు మీరు, వాళ్ళకి భరోసా కల్పియండి. అక్కడ ఏదో స్టేజ్ల మీద ఎవరు మాట్లాడొద్దంటండి, ఆయన ఒక్కడే మాట్లాడాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ టీఆర్ఎస్ తమ్ముడు నువ్వే చెప్పాలి, నాకైతే తెలియదు.